హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు అంటు మామిడికాయ పచ్చడి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు అంతా అయిపోయాక ఎలా వస్తుందనేది మీకే తెలుస్తుందండి. ఇందుకోసం నేను ఒక 2 అంటు మామిడికాయలు తీసుకున్నానండి. సాల్ట్, పసుపు, కారం తీసుకున్నానండి. ఇప్పుడు మనం అంటు మామిడికాయలను ఏం చేస్తామంటే అండి, నీట్‌గా ముట్టలు చూడండి ఇలాగ ముట్ట పక్కకు అయ్యే విధంగా ఉండే విధంగా మొత్తం కాయంతా నీట్‌గా తీసేసుకునేసి ఇలా పీసెస్ చేసేసుకోవాలండి ఫస్టు. దీన్ని చేసుకున్నాక ఏం చేస్తామంటే ఒక మిక్సర్ జార్ తీసేసుకునేసి ఆ మిక్సర్ జార్లో మనము మామిడికాయలు, కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్లు వేసుకొని చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. ఈ మిక్సర్ జార్లో నాకు అది క్వాంటిటీ 2 కాయలు కాబట్టి ఎక్కువ వచ్చిందండి. మిక్సీ జార్ ఫుల్ అవుతుంది కాబట్టి హాఫ్ తీసుకున్నాను. దానికి తగ్గట్లు సాల్ట్, అలాగే కారము, పసుపు ఈ 3 యాడ్ చేశానండి. ఒకవేళ అటు ఇటు అయినా ఇబ్బంది లేదండి, మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ కొట్టేటప్పుడు చూడండి ఇది పచ్చడి కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయకూడదండి, ఇలాగ బరకగా ఉంచాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకునేసి రిమైనింగ్ మామిడికాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టాలండి. ఇలాగా తయారవుతుందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, మెత్తగా అయితే కొట్టద్దండి, బరకగానే ఉండాలండి. ఇప్పుడు నాకు దీంట్లో కొంచెం సాల్ట్, కారం తక్కువైందండి, అందుకే అవి 2 యాడ్ చేసి నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ వాటర్ అనేది సపరేట్గా ఏం వేయట్లేదండి, దాంట్లో వచ్చిన వాటరే, అందుకే ఇది నిలువ ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇలాగా రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి నేను పోపు పెట్టుకోవాలి కాబట్టి దానికి ఏమేమి పెట్టుకోవాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక తెల్లగడ్డను తీసుకొని దాంట్లో ఒక 6-7 పాయలు వచ్చే విధంగా చూసుకొని దాన్ని దంచి పెట్టుకోవాలండి. అలాగే ఒక చూడండి ఇలాగ దంచేసుకోవాలి. అలాగే ఆవాలు, ఇంగువ, ఇంకొకటి ఒక 7-8 ఎండుమిరపకాయలండి. ఇవి మనం పోపు చేసుకోవడానికి యూజ్ చేద్దాం. దీనికి ఆయిల్ అయితే ఒక 6-7 టేబుల్ స్పూన్స్ పడుతుందండి, ఎందుకంటే అది మనం 1 మంత్ వరకు నిల్వ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ మేము నువ్వుల నూనె యూజ్ చేస్తామండి, అందువల్ల అది హెల్త్కి మంచిది అవుతుందండి, కాబట్టి ఎప్పుడు మేము నువ్వుల నూనె అయితే యూజ్ చేసుకుంటూ ఉంటామండి. చూడండి ఆవాలు వేసేసాను. ఆవాల తర్వాత తెల్లగడ్డ మనం దంచుకున్నాం కదండి, అది కూడా మెత్తగా దంచొద్దండి, కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. ఎండుమిరపకాయలు 2గా తుంచి వేసేసుకోండి. ఇంగువ వేసేసేయండి. ఇక్కడ తిరుగుమాత నూరగ ఎందుకు వస్తుందంటే చెప్పాను కదండి, నువ్వుల నూనె వల్ల వస్తుందండి. ఇది కొంచెం సిమ్లో ఉంచేసి మనం ఎంచుతూ ఉన్నామంటే కొంచెం లైట్గా తెల్లగడ్డ అనేది బ్రౌన్ అవుతూ ఉంటుందండి. అప్పుడు దాన్ని మనం చూసుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేశాక అప్పుడు ఇందులో మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చడి మిశ్రమము, అదెత్తి దాంట్లో అప్పుడు యాడ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేసేసి అలాగే ఉంచేసామనుకోండి, ఆ వేడికి ఆ ఆయిల్ అనేది ఆ పచ్చడికి బాగా పట్టి సెట్ అయిపోద్దండి. ఇప్పుడు కూడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు, కారం లాంటివి ఏమన్నా తక్కువ అనిపిస్తే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కారం అనేది ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసే బదులంటే కొంచెం ఆయిల్లో ఒక్కరవ హీట్ చేసి దాంట్లో కారం వేసి యాడ్ చేయండి. ఉప్పు అయితే ఎప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చండి. దీన్ని అలానే మనము ఒక 1 అవర్ ఉంచేసామంటే చల్లారిపోద్దండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గాజు బాటిల్ కానీ లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసేసుకునేసి దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసి బాటిల్లో మనం పెట్టేసుకున్నామంటే 1 to 1.5 మంత్ అండి ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుందండి. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్ అండి.